హలో అందరికీ గుడ్ మార్నింగ్. వెల్కమ్ బ్యాక్ టు సాయిగనివి అఫీషియల్. ఎలా ఉన్నారు అందరూ? మేమైతే చాలా బాగున్నాం. సో ఇది మన ఫస్ట్ లాంగ్ వీడియో ఇన్ 2026. ఈ వీడియో చాలా స్పెషల్. ఫ్రెండ్స్తో పార్టీ అయినా కానీ ఈ పార్టీ కొంచెం స్పెషల్ అనమాట. మీ అందరికీ తెలుసు కదా, నా గ్యాంగ్, నా ఫ్రెండ్స్తో మళ్ళీ పార్టీ. ఈసారి కృష్ణాస్ కిచెన్కి వెళ్ళినాం. మాదాపూర్ దగ్గర ఉంది. ఇందులో ఫుడ్ చాలా చాలా బాగుంటుందని రివ్యూస్ చూసి వెళ్ళుండే. నేను ఫస్ట్ టైమే, ఇంతకుముందు పల్లవి, సాయి ప్రియ వాళ్ళు వచ్చిరంట. ఈ వీడియోలో ఒక కొత్త మెంబర్ జాయిన్ అయ్యారు మనకి. తన పేరు తనుజ, ప్రవళిక వాళ్ళ ఓన్ సిస్టర్. మా అందరికి ఎప్పటి నుంచే పరిచయమే. మా గ్యాంగ్ లో తను ఒక మెంబర్, బట్ వీడియోస్ లో ఇప్పుడు ఫస్ట్ టైం అనమాట కనిపించడం. మీ అందరికి తెలుసు పల్లవి, సాయి ప్రియ. అండ్ ఈ వీడియోలో ఇంకో కొత్త మెంబర్ కూడా కనిపిస్తుంది. తనని లాస్ట్ కి చూపిస్తా. సాయి ప్రియ, పల్లవి మెనూ అంతా మంచిగా చూసి ఏమేమి ఆర్డర్ పెట్టాలో అన్ని ఆర్డర్ పెట్టేస్తే మేము కూర్చొని తినేస్తాం అనమాట. This is chicken soup. ఎట్లుంది? వెజ్ సూప్ ఒకటి, చికెన్ సూప్ ఒకటి, పన్నీర్ స్టార్టర్ ఏదో, అండ్ ప్రాన్స్ స్టార్టర్ చాలా బాగుండే. ఎంత స్మూత్గా ఉండేనో అసలు, నోట్లు వేసుకుంటే కరిగిపోయినాయి ఆ ప్రాన్స్. మేము వెళ్ళింది సండే రోజు, ఫుల్ క్రౌడ్ ఉండే. మేము ఆర్డర్ పెట్టిన అన్ని వెంటనే తీసుకొచ్చిర్రు. ఇట్లా ఏదో స్పీడ్గా ఏటో ఉరుకుతున్నాం, ఇప్పుడు ఏదో పని ఉంది అన్నట్టే తిన్నాం మేము కూడా. ఇంకా సూపర్ అయిపోలే. చాలా బాగుంది అక్క. కోడి వింగ్స్ ఎట్లుంది? ఎప్పుడు బిర్యానీ ఏం తింటాంలే, సాంబార్ రైస్ తిందామని చెప్పి సాయి ప్రియ సాంబార్ రైస్ ఆర్డర్ పెట్టింది. నేను కూడా అదే తిన్నా. వాళ్ళేమో చికెన్ బిర్యానీ తిన్నారు. ఫుల్గా నెయ్యి వేసి ఇచ్చిండు సాంబార్ రైస్లో. టేస్ట్ మాత్రం మస్తుండే. సీతాఫల్ రబడి, చాక్లెట్ లైట్. దీన్నా మేము తిన్న ప్రతి ఒక్క ఐటెం చాలా బాగుండే. ఎస్పెషల్లీ సీతాఫల్ రబడి అయితే నెక్స్ట్ లెవెల్. బిల్లు కూడా గట్టిగానే అయింది అనుకో. 4342 రూపీస్ అయింది. అందులో ఇంత డిస్కౌంట్ వచ్చింది. ఆ రోజు 3800 ఏమో అట్టుండే బిల్. ఆ రోజు కరెక్ట్గా గుర్తులేదు. అట్లా మంచిగా తినేసి బయటకు వచ్చి కొన్ని ఫొటోస్ దిగినాం. మనకి ఫొటోస్ మ్యాండేటరీ కాబట్టి బయట కొంచెం ఈ లొకేషన్ అంతా బాగుండే. చిన్న చిన్న చేపలు ఉండే అక్కడ. నెంబర్ 2 మస్తు వస్తుంది. ఓకే ఓకే, అయితే ఆర్డర్లో ఫోటోలు ఇస్తాను అనమాట. తీసిన ఆల్రెడీ. ఏం దబ్బేసినావు? ఏం చేస్తారు మీ ఇద్దరు? ఇట్లా అందరం మంచిగా ఫొటోస్ దిగి హాస్టల్కి వెళ్ళినాం అందరం. నేను కూడా హాస్టల్కి వెళ్ళిన.
ఇంకొక మెంబర్ కనిపిస్తుంది ఈ వీడియోలో అని చెప్పిన కదా, తనని కలవడానికి వెళ్ళిన హాస్టల్కి. నేను హాస్టల్ ఉన్నప్పటి నుంచి కూరగాయల బండి ఉంటుంది మా హాస్టల్ ముందు. మాకు ఎప్పుడైనా కర్రీ నచ్చకుంటే అంకుల్ దగ్గరికి వచ్చి 10 రూపీస్ మిర్చి, ఒక 15 రూపీస్ టమాటో, 5 రూపాయల కొత్తిమీర అట్లా తీసుకుని పోయి వండుకునేది. సో ఇదే మా హాస్టల్. 3 సంవత్సరాలు ఉండే ఈ హాస్టల్లో. అండ్ ఇదే మా రూమ్. నేను ఉన్నప్పుడు ఇదే రూమ్లో ఉండే, ఇప్పుడు మా వాళ్ళు కూడా ఇదే రూమ్లో ఉంటున్నారు. ఫైనల్లీ ఆ మెంబర్ ఎవరంటే మా వైషు పాప. చెల్లి ఇది కూడా రావాలి రెస్టారెంట్కి, బట్ ఎందుకు రాలేదంటే ఖాళీ రొగొట్టుకుంది. ఆఫీస్లో కింద పడి కాలు బెనికింది అనమాట. నా బీటెక్ ఫ్రెండ్ వైష్ణవి హాస్టల్లో జాయిన్ అయిన తర్వాత కొన్ని మంత్స్కి తను కూడా జాయిన్ అయింది అనమాట, నేను ఉన్నా అని చెప్పి. అండ్ ఆఫీస్ కూడా తన దగ్గర. కాలేజ్లో ఉన్నప్పుడు హాయ్ బాయ్ అట్లా జనరల్గా మాట్లాడుకునేది, కానీ హాస్టల్కి వచ్చిన తర్వాత మస్తు క్లోజ్ అయిపోయింది. ది నెంబర్ 1 కోతి మా గ్యాంగ్లో ఇది. బాగుందిరా నెయిల్ పాలిష్ కలర్ బాగుంది. ఎట్లా పడ్డవే, ఎట్లా పడ్డావు చెప్పచ్చు కదా, చెప్పు. విడ్స్ కాలేజ్ గ్రూప్లో అవుతా. దీన్ని చూడడానికి హాస్టల్కి వచ్చి చూసి కాసేపు ఉండి మాట్లాడి ఇంకా నేను ఇంటికి వచ్చేసి ఉండే. సో ఇదన్నమాట వీడియో. నచ్చితే లైక్ చేసి షేర్ చేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. బాయ్ అందరికీ.